ఏపీలో పొలిటికల్ హడావిడి స్టార్ట్ అయింది. 2024 ఎన్నికల్లో తర్వాత సైలెంట్గా ఉండి నియోజకవర్గం వైపు చూడని నేతలు తిరిగి క్యాడర్ లీడర్లకు టచ్లోకి వస్తున్నారు. నెక్స్ట్ ఎలక్షన్స్ బరిలో ఉంటామని క్యాడర్కు ఇండికేషన్స్ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కడప జిల్లాలో ఓ కీలక నేత రీ ఎంట్రీ హాట్ టాపిక్ అవుతోంది. గత ఎన్నికల్లో టికెట్ దక్కని ఆయన ఇప్పుడు ఏ పార్టీ నుంచి పోటీ చేయబోతున్నారు? వైసీపీలోనే ఉంటారా? కూటమి పార్టీల వైపు చూస్తున్నారా? రాజంపేట రాజకీయాల్లోకి మేడ రీ ఎంట్రీ. గత ఎన్నికల తర్వాత సైలెంట్ అయిపోయిన మేడ ఈ మధ్య రెగ్యులర్ గా రాజంపేటలో చక్కర్లు. మేడ వైసీపీలోనే ఉంటారా? జంపింగ్ ప్లాన్ ఉందా? ఓడినోళ్లు కొందరు, టికెట్ దక్కనోళ్లు మరికొందరు. ఒక్కొక్కరిది ఒక్కో బాధ. అందుకే గత ఎన్నికల తర్వాత 2 ఏళ్ల పాటు తమ నియోజకవర్గాలతో తమకేం సంబంధం లేదన్నట్లుగా ఉండిపోయారు పలువురు నేతలు. సొంత వ్యవహారాలు చక్కబెట్టుకునే పనిలో బిజీగా ఉండిపోయారు. కానీ ఈ మధ్య పలు సెగ్మెంట్లలో లీడర్ల హడావుడి కనిపిస్తోంది. కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు గడిచిపోవడంతో విపక్షంగా ఉన్న వైసీపీ కూడా యాక్టివ్ మోడ్లోకి వస్తోంది. ఆ పార్టీ నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన నేతలు ఇప్పుడిప్పుడే తెర మీదకు వస్తున్నారు. ఇక గత ఎన్నికల్లో వైసీపీ టికెట్ దక్కని నేతలు కూడా సరికొత్త ఆశలతో మేము కూడా ఉన్నాం అనే సంకేతాలు ఇస్తూ నియోజకవర్గాల్లో చక్కర్లు కొడుతున్నారు. ఇలాంటి నేతల్లో మేడా మల్లికార్జునరెడ్డి ఒకరు. 2014 ఎన్నికల్లో ఉమ్మడి కడప జిల్లాలో టీడీపీ తరపున గెలిచిన ఏకైక ఎమ్మెల్యే ఆయన. అప్పటి టీడీపీ ప్రభుత్వంలో ప్రభుత్వ విప్గా పనిచేసిన మేడ 2019లో అనూహ్యంగా వైసీపీలోకి జంప్ అయ్యారు. అప్పట్లో మేడా రాకతో రాజంపేటలో ఆకేపాటి వర్గం అసంతృప్తికి గురైంది కూడా. 2019 ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచి టీటీడీ బోర్డు మెంబర్గా పనిచేసిన మేడా మల్లికార్జునరెడ్డికి 2024 ఎన్నికల్లో టికెట్ దక్కలేదు. 2019లో సీటు త్యాగం చేసిన ఆకేపాటిని 2024 ఎన్నికల్లో బరిలోకి దించింది వైసీపీ. మొన్నటి ఎన్నికల్లో వైసీపీ నుంచి విజయం సాధించిన 11 మంది ఎమ్మెల్యేలలో రాజంపేట శాసనసభ్యులు ఆకేపాటి అమరనాథ్ రెడ్డి కూడా ఒకరు. ఆ ఎన్నికల్లో తనకు టికెట్ దక్కకపోవడం, ఆకేపాటి పోటీ చేసి గెలవడంతో క్యాడర్కు దూరంగా ఉంటూ వస్తున్నారు మేడా మల్లికార్జునరెడ్డి. ఆయన ఎక్కువగా తిరుపతిలో ఉండడంతో మేడా వర్గం జీలా పడిపోయిందన్న టాక్ కూడా ఉంది. అయితే ఉన్నట్లుండి ఈ మధ్య మల్లికార్జునరెడ్డి యాక్టివ్ మోడ్లోకి వచ్చారట. రెగ్యులర్ గా రాజంపేటకు వస్తూ క్యాడర్తో టచ్లోకి వెళ్తున్నారట. అయితే తమ నాయకుడు తిరిగి నియోజకవర్గంలోకి ఎంట్రీ ఇవ్వడంతో మేడా వర్గంలో భరోసా పెరిగిందని చెప్తున్నారు. అయితే గత ఎన్నికల్లో వైసీపీ టికెట్ దక్కకపోవడం, రాజంపేటలో వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉండడంతో మేడా దారెటు అన్న డిస్కషన్ మొదలైంది. ఆయన తిరిగి యాక్టివ్ అవడం వెనుక వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలనే ప్లాన్ ఉండే ఉంటుంది. అలాంటప్పుడు మేడా ఏ పార్టీ నుంచి పోటీ చేయబోతున్నారనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. అయితే మేడా మల్లికార్జున వైసీపీలోనే ఉంటారా, సైకిల్ సవారీ చేస్తారా అనేది చర్చనీయాంశమవుతోంది. వైసీపీలోనే జగన్ వెంటే నడుస్తారు అని ఓ వర్గం చెబుతూ ఉంటే, సైకిల్ ఎక్కేందుకు సిద్ధమయ్యారని మరో వర్గం జోరుగా ప్రచారం చేస్తోంది. లోకల్ పోరులోపే మేడా మల్లికార్జునరెడ్డి తన నిర్ణయాన్ని ప్రకటిస్తారని కూడా చెప్పుకుంటున్నారు. ఆర్థికంగా బలవంతుడు, 2 సార్లు ఎమ్మెల్యే, ఓసారి టీడీపీ నుంచి మరోసారి వైసీపీ శాసనసభ్యుడిగా పనిచేసిన అనుభవం ఉన్న నేత మేడా మల్లికార్జునరెడ్డి. పైగా అన్ని రాజకీయ పార్టీలతో సంబంధాలు ఉండడం ఆయనకు కలిసొచ్చే అంశాలు. అయితే క్యాడర్ ఒత్తిడితోనే రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నారని ఆయన అనుచరులు చెబుతున్నారు. మేడా కుటుంబం రాజంపేట పరిసర ప్రాంతాల్లో సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటుంది. దీంతో ఆయనకు గ్రామీణ ప్రాంతాల్లో మంచి పలుకుబడి ఉంది. పార్టీలతో సంబంధం లేకుండా నియోజకవర్గ వ్యాప్తంగా ఆయనకంటూ సొంత అనుచర గణం ఉందంటున్నారు. ఆయన వ్యక్తిగత ఇమేజ్ అంతో ఇంతో ఓట్లు రాల్చడం ఖాయమన్న చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మేడా మల్లికార్జునరెడ్డి దారెటు అనేది
పొలిటికల్ హాట్ టాపిక్ గా మారింది.